హైదరాబాద్లోని పేదలు వలస కూలీల కోసం వారి ఆకలి బారిన పడకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్లు వారి ఆకలిని తీరుస్తున్నాయి. ఏ ఒక్కరూ పస్తులుండకూడదని 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. పేరుకి భోజనమైతే పెడుతున్నారు కానీ పెట్టే ఫుడ్లో నాణ్యత ఉండడం లేదు. క్యాంటీన్లు నిర్మానుష్య ప్రాంతాలలో ఏర్పాటు చేయడం, క్యాంటీన్ చుట్టుపక్కనే డస్ట్బిన్లు, వాష్రూమ్లతో అపరిశుభ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అక్కడ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం అయితే కనుక పేద ప్రజలకు ఉపయోగపడేనా, అలాగే మధ్యతరగతి ప్రజలైనా కానీ ఏ సమయంలో అయినా వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఆ భోజనం పెడుతున్నామని చెప్పేసి ఫ్రీగా అంటే 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజనాన్ని అయితే అందిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తున్న సమయంలో అయితే ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారు కానీ ఎంత నాణ్యత గల భోజనం పెడుతున్నారు, దాన్ని ఎలా ప్రజలు తింటున్నారు, అక్కడున్న ఆ పరిస్థితి ఏంటనేది కూడా మనం ఇప్పుడు గమనిస్తే కనుక ఇక్కడ ఏదైనా మనం చూడొచ్చు. చుట్టుపక్కల అంతా కూడా చాలా చిరాకుగా పడేసిన ఇక్కడ వాళ్ళు చిన్న కాగితాలు కానీ ఇక్కడంతా కూడా హాస్పిటల్ వల్ల ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా చిరాకు చేసిన పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇక్కడే వాష్రూమ్స్ ఉండడం, ఇక్కడే చెత్తలు ఉండడం, అలాగే ఇక్కడే అన్ని ప్లాస్టిక్ వస్తువులు పడేయడం, ఇది శుభ్రం చేసే వాళ్ళు కనిపించట్లేదు. ఇక్కడికి వచ్చి పడేసి వెళ్ళే వాళ్ళే తప్ప ఇక్కడ శుభ్రం చేసే మనిషి అయితే ఒకరు కనిపించట్లేదని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా చిరాకుగా పూర్తిగా నింపేసినాయి. అలాగే ఇక్కడ ఒక్కరోజు క్లీన్ చేయడానికి ఒక మనిషి అయితే ఇక్కడ కనిపించలేదని మనం చెప్పాలి. చుట్టూ అంతా కూడా ఈగలతో ఉన్న ఆ పరిస్థితి అంతా అయితే కనిపిస్తుంది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా నిర్మాణంగా అయితే కనిపిస్తున్నాయి చెప్పాలి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళ కడుపు ఏదో ఒక ఆహారం తినాలని చెప్పేసి వస్తారే కానీ ఇక్కడ పెట్టే ఫుడ్ అయితే కనుక అసలు నాణ్యత లేదని చెప్పేసి మనం చూడొచ్చు, డైరెక్ట్ గానే ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ పెట్టే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రజలు అయితే వస్తున్నారు, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం తింటున్నారే కానీ